నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. కృతజ్ఞతలు. మానవ జన్మనిచ్చి సద్విద్య నొసగి శుభేచ్ఛను ప్రసాదించిన నా తల్లిదండ్రులకు, అనాదిగా వంశమును తమ తపస్సు ఆశీస్సులతో అనుగ్రహించుచున్న గోత్ర ఋషులకు, సమర్థ సద్గురు సాయినాథునికి, ఆ సద్గురు అనుగ్రహం వలన తమ దర్శన భాషణ సాంగత్యాల నొసంగిన శ్రీ పాకలపాటి గురువుగారికి, అట్టి మహనీయులు విశేషాలను చిరస్మరణీయం చేసుకొని పునః పునః మననం చేసుకునేలాగా ఈ గ్రంథరచనకు ప్రేరేపించిన భక్త సోదరీ సోదరులకు, శ్రీ పాకలపాటి గురువుగారి గూర్చి వివరములను అందించిన గురుబంధువులకు, దీనిని పఠించి సత్సంగత్య సుఖాన్ని అనుభవించి ఆనందించే భక్తుల హృదయాలలోని పరమాత్మకు నా శతకోటి వందనాలు. భరద్వజ. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ప్రస్తావన. ప్రతి విషయాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం గల నేను మొదట దైవము, ఆధ్యాత్మికతలకు అంత విలువనివ్వలేదు. భగవద్గీతాది గ్రంథాల ప్రయోజనాన్ని, ఉపనయనాది సంస్కారాల ఆవశ్యకతను, మహాత్ముల దర్శన ప్రాశస్త్వాన్ని శంకించడమే కాక తృణీకరించిన వాడిని నేను. నా 16వ ఏట నా మమతను చురగొన్న 2 సంవత్సరాల భాస్కరాచార్య మా పెద్దన్నగారి అబ్బాయి చనిపోయాడు. అది సరిగ్గా నా ఉపనయనం రోజున. బ్రహ్మోపదేశ ముహూర్త సమయానికే. తర్వాత నా మానసిక పరివర్తన దృష్ట్యా చూస్తే ఆ విషాదకరమైన సంఘటనే నిజమైన ఉపదేశంగా పరిణమించిందనిపిస్తుంది. ముందు కొద్ది రోజులు తీవ్రమైన శోకానికి గురైనాను. కానీ ఆ తర్వాత నా అన్నగారి బాధను, అంతకంటే కూడా వదినగారి బాధను చూస్తుంటే నా బాధ మర్చిపోయాను. వారి బాధను ఎట్లా తీర్చవచ్చా అని అతి తీవ్రంగా ఆలోచించాను. అసంఖ్యాకంగా మానవులు చనిపోతూనే ఉన్నా వైద్యుల దగ్గర నుంచి అందరూ ఇంతకాలం నిస్సహాయులవ్వడం చూస్తుంటే మృత్యువును అతిక్రమించే మార్గమే లేదా అన్న ప్రశ్న తలెత్తడమే కాక, ఏదో అంతర్నిహితమైన ఒక అంతస్మృతి మార్గం ఉన్నా వీరు గుర్తించలేదేమో అని హెచ్చరించి నన్ను అన్వేషించమని ప్రోత్సహించింది. జీవించడము, ప్రాణము ఉంటే ఏమిటో తెలిస్తే కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకదని తోచింది. ప్రశ్న మరింత విస్తరించి, జన్మించటం అంటే ఏమిటి? ప్రాణం ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడికి పోతుంది? జన్మించిన ప్రతివాడు వృద్ధుడయ్యి చనిపోయి తీరవలసినట్లుగా విధించే కాలగతి రూపం ఏమిటి? దాన్ని నిరోధించటం సాధ్యమా? ఇట్లా సాగింది అన్వేషణ. యోగము, తపస్సు మొదలైన వాటిల్లో నా ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చేమో కానీ ఈనాటి వైజ్ఞానిక పరిజ్ఞానం చాలదని తోచింది. అంతటితో అహర్నిశలు నన్ను నేనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ, ఎన్నో గమనిస్తూ, ఆలోచిస్తూ కాలం గడిపాను. కొన్ని సంవత్సరాలకు నా మనసులో సిక్కు వీడినట్లయి ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొంది అన్నింటినీ సమన్వయపరుస్తూ సమాధానపరిచినట్లనిపించింది. శ్రీ పాకలపాటి గురువుగారు. పేజీ 2వ పేజీ. అన్నింటినీ సమన్వయపరుస్తూ సమాధానపరిచినట్లనిపించింది. అట్లా మరి ప్రశ్నలు లేని శాంతమైన మనసుతో కొంతకాలం గడిచింది. అయినా కేవలం మానసిక సమాధానంతో తృప్తిపడక జీవానికి, జీవితానికి, ప్రాణానికి
నాకు అతి సన్నిహితమైన ఉదాహరణగా నన్నే తీసుకొని నా మనసును, నా చైతన్యాన్ని గమనించే యత్నం చేసేవాణ్ణి. ఒక శూన్యము, శాంతము అయిన స్థితిని అనుభవిస్తుండేవాణ్ణి. ఆ శాంతిలోంచి మనసు బహిర్ముఖమయ్యి నా ప్రశ్నలు ఎంతవరకు సమాధానపడ్డాయో చూసుకున్న సమయంలోనే అసలు ఈ మానసిక సమన్వయం కూడా వచ్చింది. అయితే మృత్యువుని, కాలాన్ని జయించే శక్తి నాకు రాలేదు కనుక నా ప్రయత్నం పూర్తి కాలేదని తెలుసు. ఇంకా చేస్తే ఇంకా బాగా మనసుకు తెలియడమే కాక నా శక్తి పెరుగుతుందని ఆలోచిస్తుండేవాణ్ణి. అప్పటికి 1979లో నేను ఒంగోలు కాలేజీలో మొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. ఒక సాయంత్రం రైలు స్టేషన్లో పుస్తకాల షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు ది వే ఆఫ్ జెన్ అన్న పుస్తకం తీసి నాకిస్తూ, ఇది మీలాంటి వారు చదవవలసినది అంటూ ఆ షాపులోని వ్యక్తి, ఒక మిత్రుడు ఇచ్చారు. ఆ పుస్తకంలోని విషయమంతా నా అన్వేషణలతో పోలి ఉండడమే కాక నా అభిప్రాయాలను, అనుభవాన్ని ధృవపరిచింది. బుద్ధుడు తన అన్వేషణ సరిగ్గా ఆ ప్రశ్నలతోనే ప్రారంభించిన విషయం నా మనసును ఉత్తేజపరిచి బౌద్ధ గ్రంథాలు చదివించింది. అట్లా మత గ్రంథాలు చదవటం మొదలుపెట్టాను. ఆయా నృత్యాలను అనుభవపూర్వకంగా, ఆ సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహాత్ముల చరిత్రలు, సాధనలు, వారి అనుభవాల గురించి చదివాను. ఇది నా అన్వేషణలో రెండవ మలుపు. మహాత్ముల చరిత్రలు చదువుతున్న ఆ స్థితులను పొందాలని కానీ, పొందగలనివి కానీ అప్పుడు తోచక తాత్కాలికంగా మానసికమైన మాంద్యావస్థలో ఉండి కేవలం వారి అనుభవం నుండి మృత్యువేమిటా అని ఆలోచించాను. అది నా భావాలకు అంత భిన్నంగా ఉండకపోవటం నాకు ఆశ్చర్యానందాలను కలిగించింది. ఎడ్వర్డ్ జోన్ సంకలనం చేసిన బుద్ధిస్ట్ సుప్రీం అన్న గ్రంథంలో బోధిసత్వుడు జన్మజన్మలుగా ఎలా బుద్ధత్వం వైపుకు పురోగమిస్తాడో చెబుతూ, ఇటువంటి సృష్టి రహస్యాన్వేషణ వైపుకు పూర్వ సంస్కారం వల్ల తనకై తాను తర్వాత జన్మలలో లాగబడతాడని చదువుతుండగా, నేను అటువంటి అన్వేషకుణ్ణేమోనని, అందుకే అంత తీవ్రంగా అన్ని సంవత్సరాలు విడవకుండా ఆ ప్రశ్నలను పరిశోధిస్తున్నానేమోనని తోచేసరికి నా జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని, అది ఈ అన్వేషణే కావాలని, నేను గత జన్మలలో అన్వేషకుణ్ణి అయినా కాకపోయినా ఇదే యోగ్యమని తోచింది. అయితే ఈ బౌద్ధ గ్రంథ పఠనం వల్ల స్వయం కృషి మీదనే పురోగతి అంతా ఆధారపడుతుందన్న భావం దృఢమైంది. అప్పటికే షిరిడీ సాయి భక్తిని చవిచూచిన నా రెండవ అన్నయ్య కొద్ది కాలానికి నన్ను తనతో షిరిడీ రమ్మన్నాడు. అతి లౌకిక స్థితి ఏదైనా పొందవలసినది, పొందదగినది ఉన్నా కూడా అది స్వయం కృషి మీద ఆధారపడి ఉంటుందని, అటువంటప్పుడు ఏ సాయిబాబా వంటి మహనీయుడు మరొకరికే సహాయము చేయలేరని, అందువల్ల షిరిడీ వెళ్ళడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదని నేను రానని చెప్పాను. ఒకవేళ స్వయం కృషి కాక మరేదైనా మార్గముంటే అది దైవ నిర్ణయం అని, ఆ దైవ నిర్ణయం మనకు ఉంటే మనము ఆ స్థితిని పొందగలమని, ఆ నిర్ణయం లేనప్పుడు మహాత్ముని దర్శనం వల్ల కూడా ప్రయోజనం ఉండజాలదని వాదించాను. నా వాదంతో తనకు పని లేదని, నన్ను నమ్మమని అడగటం లేదని, కేవలం తోడుగా షిరిడీ రమ్మని చెప్పి అన్నయ్య నన్ను షిరిడీ తీసుకువెళ్లారు. వెళ్ళిన రోజు సాయంత్రం సమాధిలో సాయిబాబా మృతదేహం ఉంటుందన్న ఆలోచన రాగానే కడుపులో తిప్పి వికారం పుట్టింది. తట్టుకేలాక గదికి పోయి పడుకున్నాను. మరుసటి ఉదయం సమాధి మీద సాయి విగ్రహాన్ని మరొకసారి చూడాలనిపించింది. వెళ్ళి చూస్తుండగా ఆయన మనోవైఖరిని, స్వభావాన్ని, కళవెళుకలను బట్టి అంచనా వేయి చూచాను. దానితో నా దృష్టి ఆయన మీద కేంద్రీకృతమయ్యి అతి వేగంతో
భావ పరంపరలు భాషలో ఇమడనివి నా మనసులో పరిగెత్తాయి. తన్మయావస్థ కలిగి ధ్యాననిష్టలో ఉన్న సాయి మనసులో ఈ విశ్వమంతా భావనా మాత్రంగా తోచింది. ప్రతి వస్తువు, ప్రాణి ఆ మనసుతో చెయ్యబడిన కల్పనగా తోచాయి. ఆ కారణంగా బాబా చైతన్యం సర్వవ్యాపకమని, సర్వజ్ఞమని తోచింది. ఆ భావాలలో నేను ఒక భావాన్నని, బాబా తత్వమే నా తత్వమని తోచి నాకు తెలియకనే కళ్ళు మూతపడి ఒక వింతైన ఆనందంతో పులికింత కలిగి మనసు ఆ భావంలో నిలిచిపోయింది. కొంతసేపటికి అన్నయ్య వచ్చి కదిలించేదాకా నా మనసు అలానే ఉండిపోయింది. ఆ తర్వాత సాయి చరిత్ర వాక్యాలు చదివాను. ఒక విశేషమేమంటే ఆ తర్వాత చాలా కాలం వరకు ఎవ్వరూ నన్ను పలకరించని క్షణాల్లో శ్రీ సాయి విగ్రహం మనసులో మెదిలి తిరిగి అవే భావాలు పరంపరలు మెదిలి అదే ఆనందాన్ని నా మనసు పొందేది. తిరిగి హైదరాబాదు వచ్చాక నాలో నాకే అర్థం కాని విశేష ప్రజ్ఞ మేల్కొన్న సూచనలు చాలా వచ్చాయి. కొన్ని నెలలు గడిచాక క్రమంగా మనసుకు సాయి విగ్రహం గోచరించటం తగ్గుతూ వచ్చింది. అయినా గురువారం ఉదయం మాత్రం నిద్ర మెలకువ రావటం ఆ స్మరణతోనే జరిగేది. ఆ గుర్తుతో నేను గురువారాన్ని గుర్తించగలిగేవాణ్ణి. అప్పటి నుండి బాబా పటాన్ని పూజలో పెట్టుకొని ఒక్క అగరొత్తి పెట్టి ఊరికే ఆయన చిత్రం కేసి తదేక ధ్యాసతో చూస్తుంటే మనసు ఏదో పరమానందాన్ని పొందుతూ ఉదయం 9-10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు మరే కాలక్షేపము అవసరం లేకుండా గడిచేది. రెండవసారి షిరిడీ వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి బయలుదేరబోయే ముందు బాబాని ఇలా ప్రార్థించాను. మీరు భౌతిక దేహంతో ఉండగా చూచే అదృష్టం నాకు కలగలేదు. మీ సమాధి దర్శిస్తేనే ఇంతటి అనుభవం కలిగింది కదా. అటువంటప్పుడు తమ ప్రత్యక్ష దర్శనం మరింత బలంగా ఉండేదో కదా. ఇకనైనా నాకు పరిపూర్ణ జ్ఞానమూర్తుల దర్శనము, ఆశీర్వచనము దొరికేలా ఆశీర్వదించండి అని సాయి నిత్యసత్యుడు ఆయనకు చేసిన ప్రార్థన వ్యర్థం ఎన్నటికీ కాదని నా అనుభవం చెబుతుంది. అప్పటి నుంచి నాకు ప్రతి సంవత్సరము ఒకరిద్దరు సిద్ధపురుషుల దర్శన ఆశీర్వచనాలు లభిస్తూనే ఉన్నాయి. వీరిలో శ్రీ పాకలపాటి గురువుగారుగా ప్రఖ్యాతిగాంచిన యోగి పుంగవులు శ్రీ దామరాజు వెంకట్రావు గారు ఒకరు. నేను 18/9/1966 మొదటిసారిగా శ్రీ బాబుగారిని దర్శించాను. శ్రీ పాకలపాటి గురువుగారిని బాబుగారు అనటం కూడా అలవాటైంది కనుక వ్రాయటానికి సంక్షిప్తంగా అనువుగా ఉంటుంది కనుక ఆ తర్వాత రాబోయే పేజీలలో వీరిని బాబుగారు అని, గురువుగారు అని వ్యవహరిస్తాను. 18/9/1966కి కొన్ని నెలల ముందే మా బంధువులు నాకు హైదరాబాదులో శ్రీ గురువుగారు గురించి చెప్పారు. మా పెద్దన్నగారు శ్రీ ఎక్కెరాల కృష్ణమాచారి గారు విశాఖపట్నం విశ్వవిద్యాలయంలో అప్పుడు తెలుగు అధ్యాపకులుగా ఉంటున్నారు కనుక వెంటనే ఆయనకు గురువుగారి విషయం జాబు వ్రాసి వీలైనంత త్వరలో దర్శించమని, నాకు వివరాలు విశేషాలు తెలపమని వ్రాశాను. దైవ సంకల్పం శ్రీ సాయినాథుడి సంకల్పంగా ఎలా నెరవేరిందో చూడండి. సరిగ్గా సమయానికి శ్రీ గురువుగారు హోమియో వైద్యం మిష మీద అన్నగారి దగ్గరకు తామే స్వయంగా రావటం ఆరంభించారు. 18/9/1966 నేను స్వయంగా బాబుగారి దర్శనార్థం బయలుదేరి ముందు విశాఖపట్నం వెళ్ళాను. మా అన్నగారు కూడా వస్తానంటే 1-2 రోజులు అక్కడే ఆగాను. చివరకు ఆయనకు వీలుపడక నన్ను బయలుదేరి నర్సీపట్నం వెళ్ళమని, శ్రీ చిన్నబాబు గారిని కలుసుకోమని చెప్పారు. యథాప్రకారము నేను వారిని కలుసుకుంటే వారు ఒక టీచరు గారిని నాకు తోడిచ్చి బాబుగారు దగ్గరకు పంపారు. నాకు అంతటి అదృష్టాన్ని కలగచేసిన ఆ టీచరు గారి పేరు అడిగి తెలుసుకొని నా అవివేకానికి ఇప్పుడు చింతిస్తున్నాను. శ్రీ పాకలపాటి గురువుగారు పారాయణ 5వ పేజీ.
18వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు నర్సీపట్నం నుంచి బయలుదేరి చక్కటి ప్రకృతి సౌందర్యాన్ని, గంభీరమైన ఏజెన్సీ పర్వతారణ్యాల సొంపును చూస్తూ ఆనందిస్తూ సాయంత్రం 3 గంటలకు లోతుగట్ట జంక్షన్లో దిగి అడవిలో కాలిబాటన నడిచి 4:30-5 గంటలకల్లా భీమ్సింగ్ చేరి బాబుగారి ఆశ్రమంలో ప్రవేశించాము. ఆశ్రమం అంటే అది 4 పలకల కుటీరం. అన్ని వైపులా పంచ అరుగులు ఉన్నాయి. ఆశ్రమం గేటులోకి మనం ప్రవేశిస్తుంటే ఎడమవైపు గోడకుంటుంది ద్వారం. ద్వారానికి ఎదురుగా మధ్యగా మంచం వేసుకొని కూర్చొని ఉన్నారు బాబు. చూడటానికి సుమారు 55 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్లు కనిపించారు. వెనకకు దువ్వుకున్న జుట్టు పెద్ద ఒత్తుగా లేకపోయినా అంతగా ఊడిపోలేదు, నెరవలేదు. సిగరెట్ కాలుస్తున్నారు. మేము లోపలికి ప్రవేశించి నమస్కరించాము. కూర్చోబెట్టారు బాబు. నిమిషంలో కాఫీ తెప్పించారు. చాలాసేపు సంతోషంతోనూ ప్రేమతోనూ తమ దృష్టిని నా మీద నిలిపి కళ్ళల్లోకి చూచారు బాబు. ఆయన శక్తి, చురుకుదనము, ప్రేమ ఆ దృష్టిలో కొట్టవచ్చినట్లు కనిపించాయి. నన్ను తీసుకువచ్చిన పంతులు గారు నన్ను పరిచయం చేశారు. వీరు డాక్టర్ బాబు గారు తమ్ముడు. హైదరాబాదులో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. మిమ్మల్ని దర్శించడానికి చిన్నబాబు గారి దగ్గరికి వస్తే ఆయన నన్ను తోడుగా వెళ్ళి రమ్మన్నారు. ఆ పంతులు గారిని కొన్ని వ్యవహారాల గురించి విచారించాక నాతో కాసేపు మాట్లాడారు. నా పేరు, వయసు, చదువు, ఉద్యోగం, నేను పనిచేసే కాలేజీలో ఏ క్లాసు విద్యార్థులున్నది, నా జీతం అన్నిటి గురించి అడిగారు. వెంటనే కాఫీ ఇచ్చి కొద్దిసేపు సంభాషణ జరిగేసరికి అప్పుడే చేలోంచి కోయించి తెప్పించిన మొక్కజొన్న పొత్తులు కాల్పించి తెప్పించారు. ఇద్దరం వాకిట్లో చాప వేయించుకొని పంచలో కూర్చున్నాం. కాసేపు చుట్టూ కనిపించే అడవి, కొండలు అన్నీ మౌనంగా పరకాయిస్తూ తన్మయులయ్యి బాబు మౌనంగా ఉన్నారు. అంతసేపు కాలు మీద కాలు వేసు కూర్చున్న బాబు వెనక్కు ముందుకు ఊగుతున్నారు. కనురెప్ప కూడా అరుదుగా కానీ వాల్చలేదు. ఆ తర్వాత మొక్కజొన్న పొత్తులు తింటుండగా ఆయన, నేను వచ్చేసరికి ఇదంతా ఇంకా భయంకరమైన అడవులు. ఈ ఊళ్ళు కూడా లేవు. వీటిలో చాలా మట్టుకు నేను చెప్పి కట్టించినవే. అది సుమారు 50 సంవత్సరాల పైమాట. అడవి మృగాలు అవి ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు చంపేశారు. అడవులు కొట్టేయడం, వేటాడమే కాక బస్సులు అవి తిరగటం ఎక్కువయ్యాక, అందులోనూ సీలేరు ప్రాజెక్టు పని మొదలుపెట్టాక మరీను ఈ అలజడిని చూచి జంతువులన్నీ దూరంగా పోయాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు తిరుగుతుంటాయి. అసలే లేకపోలేదు అంటూ చెప్పటం మొదలుపెట్టారు. ఇంతలో నేను కుతూహలం ఆపుకోలేక అడిగాను, బాబుగారు మీరు వచ్చి 50 సంవత్సరాలకు పైన అయిందంటున్నారు కదా, మీకు ఎన్నో ఏట ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు నాకెన్నేళ్లుంటాయనుకుంటున్నారు? మీరు చెప్పండి చూద్దాం అన్నారు నవ్వుతూ. నేను వెనకాడుతుంటే మళ్ళీ అన్నారు, సుమారు చెప్పండి పర్వాలేదు. 55 ఉంటాయా? ఎబ్బే ఇంకా ఎక్కువే, సుమారు 70 సంవత్సరాల పైన ఉండవచ్చు. నాకు బాగా తెలియదు. నేను పుట్టిన సంవత్సరం నాకు తెలియదు. పోనీ మీ పెద్దవారు వేసిన జాతకాలు కానీ వారిని అడిగి కానీ తెలుసుకోలేదా? ఎక్కడిది? చాలా చిన్నతనంలోనే ఇల్లు విడిచి బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళెవ్వరినీ చూడలేదు. ఇప్పుడు మా వంశస్థులెవరూ లేరు. అన్నదమ్ములంతా ఎప్పుడో దాటిపోయారు. ఒక్కసారి కాబోలు వెళ్ళి వెంటనే వచ్చేశాను. ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మిమ్మల్ని తిరిగి రమ్మనలేదా బాబు? అన్నారు కానీ నేను వినలేదు. ఆ తర్వాత వారెవరినీ తరచూ ఇక్కడికి రానివ్వలేదు. వాళ్ళెవరితోనూ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. అయితే మీరెన్నవ ఏట వచ్చారు? అసలు మాది ఏలూరు దగ్గర ఒక పల్లెటూరు. మాది దామరాజు వారి కుటుంబము. ఇల్లు విడిచేసరికి నాకు సుమారు 12-13 సంవత్సరాలు ఉంటాయేమో, ఇంకా కొంచెం చిన్నేమో, అంతకు ఎక్కువ ఉండవు. అయితే బాబుగారు మీరు ఎందుకు బయలుదేరి వచ్చారో? కోపం వచ్చి వచ్చారా?
అలాంటిదేమీ లేదు. ఊరికే సరదాగా దేశం తిరుగుదామని. అందులో నాకు కొండలు అడవులంటే మంచి సరదా. నేను తిరగని అడవి లేదు. మన దేశంలో నేను ఎక్కని పర్వతం పేరు మోసినదేదీ లేదు. ఈ రోజుల్లో నా ఆరోగ్యం బలం ఎలా ఉండేవంటే అనుకున్నదంతా చేసేయవలసిందే. ఆ రోజు ఫలానా ఊరు వెళ్ళాలంటే ఆకాశం విరిగి నేల మీద పడ్డా ఆ రోజు అక్కడికి చేరవలసిందే. మరెవరు చెప్పినా ఆగేది లేదు. చిన్నప్పటి నుంచి ఆ వెధవ పట్టుదలొకటొచ్చింది. ఇప్పటికీ అంతే. నాకేదైనా తోస్తే అది జరిగి తీరవలసిందే. లేకుంటే నాకు మహా చెడ్డ చికాకొస్తుంది. ఈ పళంగా ఈ కొండ అడ్డంగా ఎగబాకాలనుకుంటే పాకేయడమే. ఈ అడవికి అడ్డం నడిచిపోవాలంటే పోవటమే. ఈ దారి పలానా ఊరు చేరుస్తుందా లేదా అన్నది లేదు. ఆ విధంగా తిరిగి చివరికి నేను పాదం పెట్టిన ప్రాంతం ఈ అడవిలో 1 మైలు కూడా ఉండదంటే మీరు నమ్మలేరు. రోజుకు సుమారు 30-40 మైళ్ళు నడిచిన రోజులు కూడా ఉన్నాయి. అది రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, వెళ్ళిపోవలసిందే. అయితే అంత చిన్నతనములో వచ్చామన్నారు కదా, మీకు ఈ అడవులు చూస్తే భయం వేయలేదా? భయం మట్టుకు నాకు పుట్టుకతోనే లేదు. అదెట్లా ఉంటుందో కూడా తెలియదు. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్ర. నేను దర్శించిన మహాత్ములు 1 భరద్వాజ గారు అంటున్నారు. పుస్తకములో 9వ పేజీ. మరైతే ఆహారం, నిద్ర వంటి అవసరాలు ఎలా తీర్చుకునేవారు? దానికేముంది, అడవుల్లో కాయలు, ఆకులు ఏవి దొరికితే అవి తిని ఏ చెట్టు క్రిందనో నిద్రపోవడమే. నేను వచ్చిన కొంతకాలానికి ఈ అడవి జాతుల వారితో నాకు పరిచయం ఏర్పడింది. వారు చాలా పవిత్ర హృదయులు, ఋషి సంతానమని చెప్పవచ్చు. వారికి కావలసిందేదీ లేదు, దేనికోసమూ ఆశించరు. మీరు వాళ్లను 100 రూపాయలు ఇస్తామని ఆశ పెట్టలేరు. వాళ్ళు నమ్మారంటే మన కోసం ప్రాణాలు అర్పిస్తారు. తేడా వస్తే తీసేస్తారు కూడాను. వీళ్ళు కూడా నాకు సేవ చేసేవారు. మళ్ళీ అన్ని జాతుల వారి గురించి ఇలా చెప్పలేము. ఇంతలో చీకటి పడింది. దీపాలు పెట్టారు. భీమ్సింగి ప్రజలంతా పొలాల నుండి ఇళ్లు చేరినట్లున్నారు. ఊరంతా కలకలంగా ఉంది. ఒక యువకుడు బాబుగారితో వేడి నీళ్లున్నాయి, తొలిపేదా అన్నాడు. బాబు నన్ను స్నానం చేయమన్నారు. నేను స్నానం చేశాను. నాకు వాళ్ళు తోడిన నీళ్లు చాలా వేడి ఎక్కువగా ఉండి సగానికి సగం చన్నీళ్లు కలుపుకుంటే వాళ్ళు నవ్వి, బాబుగారైతే ఇంకా అంత వేడిగా ఉన్నా చాలవన్నారు. నాకు 4 బకెట్లు నీళ్లు సమృద్ధిగా సరిపోయాయి. దానికే వాళ్ళు నవ్వుకొని, బాబుగారైతే 50-60 బిందెలు నీళ్లు చేస్తారన్నారు. బాబుగారైతే 50-60 బిందెలు నీళ్లు చేస్తారన్నారు. ఆ తర్వాత బాబుగారు స్నానం చేస్తుంటే చూచాను. వారన్న దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. స్నానం అవగానే అన్నం వడ్డించమన్నారు. ఇంతలో కొండ మీద అవడంతో చలిగా ఉందని కాబోలు పెద్ద కుండలో నిప్పులు పోసి బాబుగారి మంచం వద్ద పెట్టారు. మేము భోజనానికి కూర్చున్నాము. ఎంతో రుచికరమైన వంటకాలు చాలా చేసి నేతితో వడ్డన చేశారు. చాలా బాగున్నాయని నేను మెచ్చుకుంటే బాబుగారు అన్నారు, మీరు నా చేతి వంట తినలేదు. నాకు ఆరోగ్యం బాగా లేకుండా వచ్చినప్పటి నుంచి వంట చేయడం లేదు. అది తిన్నవారెవరు అంత రుచికరమైన వంట మీరెప్పుడూ ఎక్కడా తినలేదంటారు. ఎన్ని 100 మందికైనా సునాయాసంగా వంట చేసేవాడిని. అందుకే నాకు వంట చేసి పెట్టాలంటే వీళ్ళంతా భయపడతారు. చూడటానికి బాబుగారు ఎంతో తిండి పుష్టకలవారిలా కనిపిస్తారు. కానీ నేను భీమ్సింగిలో ఉన్న 4 పూటలు చూచాను కదా, ఊరికే మన చేత తినిపించడానికి వంతుకి తయారవుతారు. కానీ భోజనం టిఫిను అయ్యాక చూస్తే ఆయనకు వడ్డించిన వంటకాలలో చాలా భాగం ఆకుల్లోనే ఉండిపోతాయి. భోజనాలయ్యాక బాబుగారు మంచం మీద కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అన్నారు, నాకు సుస్థి చేసినప్పుడు డాక్టర్లంతా నన్ను సిగరెట్లు మానమన్నారు. నేను ఆచార్యబాబు గారు చెబితే మానతానన్నాను. ఆచార్యబాబు గారు ఏం పర్వాలేదన్నారు.
అందుకే కాలుస్తున్నాను. అలవాటేమీ కాదు, ఏ క్షణాన్నైనా మానగలను. ఊరికే సరదాగా కాల్చడమే అన్నారు. వరుసగా చాలా సిగరెట్లు కాల్చారు బాబు. అంతసేపు ఆచారి బాబు గారంటే మా పెద్దన్నగారైన శ్రీ కృష్ణమాచారి గారి వైద్యం మీద తమకున్న విశ్వాసాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. బాబు, మీరు ఈ అడవి అంతా కాలినడకను నడిచి తిరిగానన్నారు కదా, మీకు పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులు తారసపడలేదా? ఉన్నాయి బాబు, ఎందుకు లేవు? అయితే ఇప్పుడు పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల దూరం వెళ్ళిపోయాయి. అయినా అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాయి. సామాన్యంగా పులి మనిషి కంట పడదు. దానికి మనిషిని చూస్తే భయమే. దూరాన్నించే వాసన బట్టి దూరంగా పోతాయి. తారసపడ్డ మీదపడి చంపే దృష్టిలో ఉండవు. వీలైనంత వరకు తప్పుకుపోవాలని చూస్తాయి. వాటి ప్రాణానికి మోసం వచ్చిందనుకున్నప్పుడు మీద పడతాయి. అయితే తపస్సు చేసుకునే వారికి ఆ భయమేమీ ఉండదు. వాటికి తెలుస్తుంది వారిలోని ప్రేమతత్వం. వాటిని చూచి మనం భయపడితే మనల్ని చూచి అవి భయపడతాయి. వాటిని మనం చంపాలనుకుంటే అవి మనల్ని చంపాలనుకుంటాయి. మనం తప్పుకు పారిపోదామనుకున్నట్లే అవిను. వాటిని చూచిన మనసు ఏమీ చలించకుండా ఉండి మన దారిన మనం పోతుంటే అవేమీ చెయ్యవు. నా ఆశ్రమాల్లో ఒకటి ఉంది బాబు. ఆశ్రమం చెప్పారు కానీ నాకు జ్ఞాపకం లేదు, నేను వ్రాయటం లేదు. మరొకసారి వస్తే మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపెడతాను. 10-12 మైళ్ళు నడవవలసి ఉంటుంది. అక్కడికి మంచినీళ్లు త్రాగడానికి పులులు కొండ కాలువ దగ్గరకు వస్తాయి. అప్పుడు వాటిని చూడవచ్చు. అయితే గుండె నిబ్బరం ఉండాలి. మనం కంగారు పడిపోతే అవి బెదిరిపోయే ప్రమాదం. నేనట్లానే రాత్రిళ్ళైనా సరే నడిచి మరొక ఊరు తెల్లవారేసరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేవాడిని. పోవద్దని ఎవరెంత చెప్పినా నాకు తోస్తే ఇంకా లాభం లేదు. అలా జరిగి తీరవలసిందే. ఆ వెధవ పట్టుదల ఒకటి పెట్టాడు చిన్నప్పటి నుంచి నాకు, అంతే. ఇంతలో బాబుగారు అక్కడ ఉండే భక్తుడు, సేవకుడు అయిన ఆ ఊరి యువకుడిని పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి ఆడమన్నారు. ఒక పావుగంటలో ఆ ఊరి ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చి శ్రీ బాబుగారి ఆశ్రమం ముంగిట గుండ్రంగా వర్తలాకారములో చేతులు పెనవేసుకొని నుంచొని పాడుతూ గుండ్రంగా తిరుగుతూ ఆట మొదలుపెట్టారు. 2-3 అడుగులు ఒకవైపుకి తిరుగుతూ, మధ్యలో 1 అడుగు వెనక్కి తిరుగుతూ, కొన్ని అడుగులు వేసేటప్పుడు నిటారుగా నుంచుంటూ, తర్వాత అడుగులో ముందరకు వంగుతూ ఎంతో లయ తాళబద్ధంగా నృత్యం చేశారు. పెద్దగా భంగిములు, నాట్యము, అభినయనము, రసపోషణ ఏమీ లేదు. అది వినోద కార్యక్రమం కాదు. వాళ్ళు పాడిన పాటకు ఇతిహాసం, రామాయణ కథ. వారి ముఖాలలో భావం, వాళ్ళు గానం చేసే శ్రీరాముడి పట్ల ఎంతో గౌరవం. ఎవరి సన్నిధిలో నృత్యం చేస్తున్నారో ఆ బాబుగారి పట్ల భక్తి ప్రేమలతో నిండి దైవం ముందు భక్తుడుకుండే దైన్యము, తండ్రి దగ్గర బిడ్డలకుండే వినయము వ్యక్తమవుతున్నాయి. అదంతా చూస్తుంటేనే అర్థం అవుతుంది ఒక విషయం. ఆ ఆడే పాడే వారిలో అందరూ బాబుగారి ముందు పసిపిల్లలుగా ఆడుకొని పెరిగిన వారేనని, ఆయనకెప్పటికీ వారిలో ఆ అమాయకత, పసితనమే కనిపిస్తున్నాయని. వాళ్ళు ఆడినంతసేపు బాబుగారు అర్ధనిమిలిత నేత్రాలతో చూస్తున్నారు. కొద్ది నిమిషాలు మాత్రమే. మధ్య మధ్యలో వాళ్ళు నృత్యానికి తాళం, లయ తప్పకుండా పడుతుందా లేదా అని చూస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఆ బృందాన్నంతటిని చూస్తూ ధ్యానములో లీనమైనట్లు కనిపించారు బాబుగారు. తదేకంగా ఆ నర్తకుల దృష్టి వారు పాడే ఇతిహాసం మీద లగ్నమయ్యి రామ, లక్ష్మణ, సీతల అనుభవాలను, వారి హృదయాలలో సత్సంబంధమైన రసాన్ని ఆస్వాదిస్తున్నారు. లయ తాళాలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనూ, వారి గానం తాళంతోనూ లయమయ్యి అప్రయత్నంగా పడుతోంది. ఆ నృత్యాన్ని చూస్తుంటే కొన్ని నిమిషాల్లో నా మనసు కూడా ఆ లయతాళంలో లయం అవటంతో నృత్యం చేసేవారి రూపాల మీద నా దృష్టి నిలవక రామాయణ కథలో లీనమైంది.
అక్కడ నుంచి వారి నృత్యంలో కొత్త భావ గాంభీర్యం సంకేతంగా స్ఫరించింది. శ్రీ గురువుగారి దృష్టితో పాటు నా దృష్టి, నృత్యం చేసేవారి దృష్టి సకల మానసిక శారీరక కదలికలను నిర్వీకారంగా, నిర్లిప్తంగా, నిరావధికంగా గమనిస్తూ సాక్షి మాత్రమై ఉన్న సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యానికి బాబు సంకేతం. ఆ చైతన్య శక్తి చేత చోదింపబడి సృష్టిలో జరిగే శక్తి తరంగాలు నాట్యం. దానివల్ల ఏర్పడ్డ పరమాణు సముదాయాలైన అంతరిక్షంలోని గ్రహ నక్షత్ర గతులను పోలి ఉన్నారు ఆ నర్తకులు. అనాద్యంతమైన జగల్లీలకు సంకేతమైన మనసు లయస్థితిని పొందింది. నాట్యం చేసేవారు ఎంత లీనమైనారంటే వారిలో ఆవేశం, ఉద్రేకం లేదు. ఒక ప్రశాంతమైన ఆనందాబ్దిలో వాళ్ళు మనసులు లయమయ్యి వాళ్ళ కదలిక సంగతి, దానివల్ల కలిగే అలుపు వారికేమీ తెలియడం లేదు. ఇంకెప్పుడాపుదామన్న దృష్టే వారికి తోచలేదు. 2-3 గంటలు ఆడి ఉంటారు. నాకు దృఢంగా అనిపించింది, బాబు వాళ్ళని ఆడమన్నది నా వినోదం కోసం కాదని, అది ఒక ఆధ్యాత్మికమైన సాధనా క్రమమని వారికి చెప్పకనే తన యోగ బలాన్ని తన దృష్టితో ధారపోస్తూ నృత్య సంగీతాలతో వాళ్ళ అహంకారాలను తాత్కాలికంగా లయం చేయడం ద్వారా వారు చేసే శక్తిపాతానికి ఏ ఆటంకము లేకుండా చేస్తున్నారని చూసిన నా మీదే ఆ నృత్యం ఎంతో ప్రభావాన్ని కలిగించింది. ఇక వారి సంగతి చెప్పాలా? శ్రీ పాకలపాటి గురువుగారు పారాయణ. నేను దర్శించిన మహాత్ములు 1 పుస్తకంలో 13వ పేజీ. ఇంకా పొయ్యి పడుకోండి అని బాబుగారు చెప్పి తాను మంచం మీద పడుకున్నారు. వాళ్ళంతా నృత్యం ఆపి ఒక్కొక్కరే బాబుగారికి మొక్కుకున్నారు. బాబు, మేము మీ కంటి రెప్పల మధ్య బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టపోవద్దు. మీరే మాకు తల్లి, తండ్రి. మీరే ఇక్కడ లేకుంటే మాకు దిక్కెవరు అన్నది ఒక ముదసలి. బాబుగారి కళ్ళల్లో తడి మెరిసింది. నా గొంతు రుద్ధమైంది. ఎన్నిసార్లు తిరిగి జన్మలెత్తితే అంత సహజము, ప్రేమాన్వితము అయిన మాటలు హృదయపూర్వకంగా నా కంఠంలోంచి రాగలవా అని ఆశ్చర్యం వేసింది. ఎన్నో జన్మల క్రిందటే చదువు, సంస్కారము, కృత్రిమమైన మర్యాద అన్న మన మానసిక జాడ్యాలను వదిలించేసుకునే తీవ్రమైన సాధనతో నిజము, సహజము అయిన మానవత్వాన్ని పొందిన ఋషీతరం ఆ అడవి జనం. అంతేకాని నాగరికుడైన దౌర్భాగ్యుడు భావించినట్లు వెనకపడ్డ జనం మాత్రం వారు కారనిపించింది. 2వ రోజు ఉదయం నిత్యకృత్యాలన్నీ తీర్చుకొని టిఫిన్ తిని కాఫీ తాగి కూర్చున్నాక బాబుగారు నా కాలేజీ గురించి, జిల్లెళ్ళమూడి అమ్మతో నాకున్న పరిచయాన్ని గురించి నాకు అర్థమైనంత వరకు అడిగి చెప్పించుకొని విన్నారు. అట్లానే శ్రీ సత్యసాయి బాబాగారి గురించి కూడా విన్నారు. ఇంతలో ఆ పల్లెకు పని మీద వచ్చిన ఒక వ్యక్తి వచ్చి శ్రీ గురువుగారికి మొక్కి ప్రక్కగా ఒదిగి కూర్చున్నాడు. బాబుగారు అతనితో కొంచెం సేపు అతని క్షేమ సమాచారం గురించి ప్రస్తావించి మౌనంగా అతని కేసి చూస్తూ నవ్వుతున్నారు. తర్వాత అతనితో బీడీ కాల్చుకో అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కానీ మరుక్షణమే తెప్పరిల్లుకొని అబ్బే అదేమీ లేదు బాబు అన్నాడు. ఏడిసావులే, కాల్చు, నాకు అట్లాంటి నటనంటే గిట్టదు. మనసులో ఆ తలంపు రావటం ఒకటి, ఆ పని చెయ్యటం వేరు కాదు. వస్తే చెయ్యటమే మంచిది అన్నారు. వెంటనే అతడు కొంచెం దూరం వెళ్ళి బీడీ కాల్చుకొని వచ్చాడు. అంతలో బాబు అన్నారు, నేను బర్మా వెళ్ళినప్పుడు అక్కడ చూచాను. నేను హిమాలయాలు మొదలైన దేశాలు కూడా తిరిగాను బాబు. ఎక్కడ పెద్ద కొండలు, అడవులు ఉంటే అక్కడికల్లా పోయి అవన్నీ చూచి రావడమే నా పని. అట్లా బర్మా వెళ్ళినప్పుడు అక్కడ బౌద్ధ భిక్షువులు అనేక మంది బౌద్ధ దేవాలయాలలోనే బౌద్ధ విగ్రహానికి ఎదురుగానే చుట్ట కాల్చడం చూచాను.
అక్కడ బౌద్ధ భిక్షువులు అనేక మంది బౌద్ధ దేవాలయాలలోనే బుద్ధ విగ్రహానికి ఎదురుగానే చుట్ట కాల్చడం చూచాను. నాకు ముందు ఆశ్చర్యం వేసి అడిగితే వారు చెప్పారు, మేము చాటుగా పొయ్యి కాలిస్తే ఆయనకు తెలియకపోతే కదా, ఆయన సర్వజ్ఞుడు, అటువంటప్పుడు చాటుగా పోవటంలో ప్రయోజనం ఏమిటి? ఆయన నుంచి ఆ విషయాన్ని దాచిపెట్టి యత్నించిన పాపమే మనకు దక్కేది. అందుకే జయించలేని బలహీనతలను ఆయన సమక్షంలోనే వ్యక్తం చేసుకుంటాం. కనీసం నిజం ఒప్పుకోవడానికైనా సాధ్యమవుతుంది. తర్వాత ఆ బలహీనతలను జయించే మానసిక శక్తి నిమ్మని ఆయనతోనే చెప్పుకుంటాము అన్నారు. నాకదంతో నచ్చింది. ఆ తర్వాత ఆ బలహీనతలను జయించే మానసిక శక్తి నిమ్మని ఆయనతోనే చెప్పుకుంటాము అన్నారు. నాకదెంతో నచ్చింది. అంతేకాని పైకేమీ లేనట్లుండి లోపల అడ్డమైన తలంపులకు లోనైతే అదెంతో అసహ్యం. అయితే బాబుగారు, మీరు మొదట అసలు ఇంట్లోంచి ఎందుకు బయలుదేరారు? ఆ వయసులో మీ జన్మకు కార్యక్రమం అకస్మాత్తుగా స్మరణకొచ్చాయా? లేక ఏదైనా దివ్య ఆదేశం వచ్చిందా? శ్రీ రమణ మహర్షికి శ్రీ అరుణాచలేశ్వరుడి పిలుపు అంది బయలుదేరాడట. శ్రీ రమణ మహర్షికి శ్రీ అరుణాచలేశ్వరుడు పిలుపు అంది బయలుదేరారట. అట్లా ఏమీ లేదు బాబు, ఊరికే అడవులు కొండలు చూడాలనిపించి బయలుదేరటమే, అంతకంటే మరేమీ లేదు. పోనీ అలా బయలుదేరారనుకోండి, తీరా బయలుదేరిన తర్వాత ఎదురయ్యే కష్టాలు మాలాంటి వారిని తిరిగి ఇంటికి తరుముతాయి. మరి మీరు ఎట్లా వాటిని ఎదుర్కొన్నారు? అడవులంటే నాకు సరదా, ఆ కష్టాలను భరించాలనే. అయితే మీరు అడవులకొచ్చాక అక్కడ ఏదైనా జపతపాదులేమైనా సాధన చేశారా? లేక చెయ్యాలనే కుతూహలంతో వచ్చారా? సాధనంటూ ఏమీ లేదు, చెయ్యాలనిపించేది కాదు. నాకు చేయవలసిన పనంటూ ఏమీ ఇంతవరకు తోచలేదు. మీ దేశ పర్యటనల్లో మీరు మహాత్ములనెవరినైనా దర్శించారా? శ్రీకాకుళం జిల్లా కలువరాయిలో కొన్ని నెలలు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారి దగ్గర గడిపాను. అప్పటికే నన్ను గురించి జనం విడ్డూరంగా వింతబాలుడు అని చెప్పుకునేవారు. అడగకుండానే చదివాను వాక్యాలు. తర్వాత రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, శివానంద మొదలైన వారిని చూచాను. నాకు వారితో కాలక్షేపం చేయడం అంటే సరదా. వారితో గోష్ఠులు జరుగుతుండేవి. అయితే మీకు ఈ అరణ్యాల్లో ఎవరైనా మహాత్ముల దర్శనం ఇవ్వటం, ఉపదేశించటం ఏదైనా జరిగిందా? లేదు. పులులు లాంటి వాటి నుంచి మీకెప్పుడు ఎటువంటి ఆపద వాటిల్లలేదా? లేదు. అసలు సహజంగా మనం క్రూర జంతువులు అనుకుండేవేవి అనవసరంగా ఏమీ చెయ్యవు. మనకు వాటిని చూస్తే ఎంత భయమో వాటికి అంతే. దూరాన్నించే తప్పుకుపోతాయి. ఇక దారి లేనప్పుడు భయపడ్డప్పుడు మీదకొస్తాయి. అసలు వాటిని చూసి మనం ఏ విధంగానూ మానసికంగా కూడా చలింపకపోతే వాటికి ఆ భయం కలగదు, ఏమీ చెయ్యవు. పులులు తారాసపడేవి, కానీ నా జోలుకొచ్చేవి కాదు. మీకు చూడాలని సరదా ఉంటే ఈసారి మీరొస్తే అడవిలోకి తీసుకుపోయి చూపుతాను. నాకు అట్లా చూపటం అంటే సరదా. ఇదివరకు అంటే నా ఆరోగ్యం చెడిపోకముందు మీలాంటి యువకులతో కలిసి వారికి అడవిలోని చూడదగ్గ ప్రదేశాలు చూపించేవాడిని. ఈ అడవులలో ఎంత అందమైన ప్రకృతి దృశ్యాలున్నాయి. మళ్ళీ అంతటి అందమైన దృశ్యాలు నేనెక్కడా చూడలేదు కూడాను. మామూలుగా ఈ అడవులన్నీ ఎంతో కీకారణ్యాలని, ఆశ్రయం లేదని అనుకుంటారు. కానీ ఏదో ఒక దిక్కుగా చిన్న చిన్న మఠ్మాల్లో, శివాలయాలలో, శక్తి ఆలయాల్లో ఉంటూనే ఉంటాయి. మామూలుగా ఈ అడవులన్నీ ఎంతో కీకారణ్యాలని, ఆశ్రయం లేదని అనుకుంటారు. కానీ ఏదో ఒక దిక్కుగా చిన్న చిన్న మఠాలో, శివాలయాల్లో, శక్తి ఆలయాల్లో ఉంటూనే ఉంటాయి. పూర్వకాలంలో అరణ్యాల్లో సంచరించే వారికవే ఆశ్రయాలు.
ఈసారెప్పుడైనా వస్తే మీకు చూపుతాను. అయితే నేను అడవిలోకి వచ్చిన కొంతకాలం దాకా ఈ అడవి జాతుల వారికి నేను తెలియదు. వీరిలో చాలా పెద్ద మంత్రగాళ్ళుంటారు. పులిని కట్టివేస్తారు. వాళ్ళు మంత్రం పెడితే కొంతసేపట్లో ఘోరమైన చావు చావవలసిందే. అట్లాంటివి నా మీద వారెన్నైనా ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఒకడు నేను నీళ్లు పోసుకుంటుంటే తాను పోస్తానని అన్నాడు. నాకు అతని ఉద్దేశం అర్థమైంది. అతను మంత్రించి నీరు పోస్తే ఒళ్ళంతా దురదలొచ్చి నెత్తురు కారి చచ్చిపోతారట. అతను ఎంతో వేడిగా కాచిన నీళ్లు పోశాడు. కానీ నేను చలించలేదు. తీరా నీళ్లు సగం పోసేసరికి వాడికే జిలవచ్చి పరిస్థితి అడ్డమయ్యి కాళ్ల మీద పడ్డాడు. క్షమించానంటే కానీ వీల్లేదన్నాడు. క్షమించానంటే కానీ వదలలేదు. దానితో ఆ ప్రాంతం జాతుల వారంతా దర్శనానికి వచ్చేవారు. ఆ మంత్రతంత్రాల్లో మర్ల పులి అని ఒకటి ఉంటుంది. ఈ మంత్రతంత్రాల్లో మర్ల పులి అని ఒకటి ఉంటుంది. పగలు మనిషిగా తిరుగుతూ రాత్రులు పులిగా మారి మనుషుల్ని చంపుతుంది. అది కూడా మంత్రమే. అలాంటి పీడలు కూడా తొలగటంతో వారికి నా మీద గురి మరింత ఏర్పడింది. తర్వాత ఈ పల్లెలన్నీ కట్టించింది నేనే. అడవుల్లో కాలినడకన తిరుగుతూ ఎక్కడైనా సాగుబడి కనువుగా భూమి కనపడితే వారికి చూపి అక్కడ ఊరి ఏర్పరచుకొని స్థిరపడమనేవాణ్ణి. దగ్గర ఉండి ఆ ఊరికి శంకుస్థాపన చేసేవాడిని. అలా 300 గ్రామాల దాకా ఏర్పరిచాను. ప్రతి గ్రామంలోనూ రామకోవెల ఉండవలసిందే. ఒక చోట ఒక మేకు పాతి అక్కడ దీపం వెలిగించుకొని రోజు రామభజన చేసుకోవాలని, కష్టాలు వచ్చినప్పుడు ఆ దీపంతో చెప్పుకోమని చెప్పేవాణ్ణి. వారి హృదయాలు అంతటి పవిత్రమైనవి కాబోలు. వారికి అలానే కష్టాలు తీరేవి. లేకపోతే నాతో వచ్చి చెప్పుకునేవారు. విభూతి పెడితే ఆ రోగాలు పోయేవి. క్రమేపీ వాళ్లల్లో మంత్రాలు తెలిసిన వాళ్ళు తరిగిపోయారు. ఇప్పుడు ఎక్కడో కానీ కనిపించరు. అయితే మీరింతమందిని కలుసుకున్నారు కదా, అంతమందిలోనూ మీ మనసుకు హత్తుకున్న మనిషి ఎవరు? మానవుడిగా చూస్తే కావ్యకంఠుణ్ణి మించిన వారు లేరు. అంతటి పట్టుదల నేనెక్కడా చూడలేదు. ఆయన అనుకున్నది సాధించవలసిందే. మరి మీరింత తిరిగేవారు కదా, మీకు అనారోగ్యం వంటి దేహబాధలు కలగలేదా? శ్రీ పాకలపాటి గురువు గారు నేను దర్శించిన మహాత్ములు అని భరద్వాజ గారు అన్నారు. పుస్తకములో 16వ పేజీ. నేను దర్శించిన మహాత్ములు 1 భరద్వాజ గారు అంటున్నారు. శ్రీ పాకలపాటి గురువు గారు పేజీ 17వ పేజీ. అబ్బే లేదు, చాలా కాలం నాకు రోగమంటే ఎట్లా ఉందో తెలియదు. ఒకప్పుడు సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టి పెట్టెలు కాల్చి పడేసేవాడిని. అయినా ఏం చేసేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం నాకొకసారి కళ్ళ జబ్బు చేసింది. విశాఖపట్నం, మద్రాసులలో పెద్ద పెద్ద డాక్టర్లంతా మందు లేదని, వ్యాధి తగ్గదని తేల్చి చెప్పారు. అప్పుడు నేను తిరిగి ఈ అడవులలోకే వచ్చి 2 నెలలు ఎక్కడికి కదలకుండా కూర్చొని అనారోగ్యాన్ని నా మానసిక శక్తితోనే, సంకల్పం బలంతోనే తగ్గించుకున్నాను. ఈ అడవిలోకే వచ్చి 2 నెలలు ఎక్కడికి కదలకుండా కూర్చొని అనారోగ్యాన్ని నా మానసిక శక్తితోనే, సంకల్ప బలంతోనే తగ్గించుకున్నాను. అది చూచిన డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సుస్థి ఇదే. ఇప్పుడైనా ఉన్న బాధ ఒక్కటే. ఏదో చిన్న విషయానికి కూడా చిరాకు వస్తుంది. ఆ తర్వాత నీరసం వస్తుంది. ఆయాసపడిపోతాను కూడాను. డాక్టర్లు సిగరెట్లు మానమన్నారు. వారి మందులు పనిచేయలేదు. చివరకు ఆచార్యబాబు గారి మందు తిన్నాక మరొకసారి మందు తినబుద్ధి పుట్టడం లేదు.
ఆయననే అడిగాను, సిగరెట్లు మానమంటారా? మానమంటే మానేస్తాను, ఏమీ బాధ లేదు అని. ఆయన ఏమీ అవసరం లేదన్నారు. అందుకనే కాలుస్తూనే ఉన్నాను. ఇంతలో వంట అయిందని పిలుపు వచ్చింది. భోజనం చేశాం. ఆ తర్వాత తిరిగి ముందు పాకలో కూర్చుంటూ బాబుగారు అడిగారు, మీరు భోజనం చేశాక కాసేపు పడుకుంటారా? అట్లా పడుకోండి అన్నారు. లేదు బాబు, మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు అన్నాను. అయితే కాసేపు ఏదైనా చదువుదామా అన్నారు. సరే అన్నాను. అక్కడ చిన్న అల్మరాలో ఉన్న పాండురంగ మహత్యం నన్ను తెమ్మన్నారు. తెచ్చాక పుటలు తిరగవేస్తూ నాకు ఈ గ్రంథం అంటే ఎంతో ఇష్టం అన్నారు. అంతలో పుస్తకము తెరిచి ఒక ఘట్టం చదివారు. అయితే ఈ సంఘటనలోని విశేషం తెలియాలంటే మరొక సంఘటన ఒకటి చెప్పాలి. మా పెద్దన్నగారైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచారి గారు తెలుగు ఉపాధ్యాయుడిగా 17 సంవత్సరాలు గుంటూరులో పనిచేశాక విశాఖపట్టణం వచ్చి తెనాలి రామకృష్ణుని రచన గురించి పరిశోధన చేసి PhD పట్టా కూడా పొందారు. ఆయన అభిమాన గ్రంథం కూడా పాండురంగ మహత్యమే. అయితే నేనింతవరకు ఆయన వ్రాసిన పరిశోధనా గ్రంథాన్ని ఒక్కసారి కూడా చూడలేదు. 1-2 రోజులలో శ్రీ గురువు గారి దర్శనానికి వెళదామనుకుంటుండగా అన్నగారిని తమ గ్రంథములోని కొన్ని పుటలు వినిపించమన్నాను. ఆయన ముందర పాండురంగ మహత్యములోని ఒక ఘట్టాన్ని చదివి దానిని గురించి తాము వ్రాసినది చదివి వినిపిస్తామని పాండురంగ మహత్యం గ్రంథం తెరిచారు. సరిగ్గా అది అయిత నియత పాఖ్యానం దగ్గర తెరుచుకున్నది. అందులో అన్నగారు వారి శిష్యగణము అప్పుడే శమిష్ట పూజ నుంచి లేచారేమో. అట్లా తెరిచినప్పుడు ఏ ఘట్టం తెరుచుకుంటుందోనన్న దాని మీద అన్నగారు ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తోచింది. క్లుప్తంగా అన్నగారు చదివిన ఘట్టంలోని కథ ఇది. అగస్త్యుల వారు 2 శిష్యులకు బాగా శిక్షణ ఇచ్చి వారికి సకల విద్యలు తపో వైరాగ్యాలు నేర్పారు. అగస్త్యుల వారు 2 శిష్యులకు బాగా శిక్షణ ఇచ్చి వారికి సకల విద్యలు తపో వైరాగ్యాలు నేర్పారు. చివరకు ఒకరోజు ఆ శిష్యులిద్దరూ గృహస్థాశ్రమం స్వీకరించాలని అగస్త్య మహర్షి తలచారు. తమ మాట వారు కాదనరన్న విశ్వాసంతో ఆ గురువు 2 ఋషికన్యలను తామే ఎన్నుకొని తీసుకువచ్చారు. శిష్యుల్లో మొదటివాడు గురువుగారు వివాహ ప్రసక్తి తెస్తే ఇలా అన్నాడు, మీరు మాకింత వైరాగ్యము తపస్సు నేర్పి చివరకు మీరే మమ్మల్ని సంసార సాగరములోకి లాగుతున్నారే. నాకు వివాహం వద్దు, నేను వెళ్ళి తపస్సులో నిమగ్నమవుతాను అని తమ ఇష్టాన్ని త్రోసిపుచ్చినందుకు గురువు వాణ్ణి వెళ్ళిపోమ్మన్నారు. 2వ శిష్యుడు గురువు మాటను అనుసరించి ఆయన సంతోషం కోసం వివాహం చేసుకున్నాడు. గురువుగారు తీసుకువచ్చిన ఋషికన్యలను తిప్పి వెనకకు పంపటం యుక్తం కాదు కనుక 2 అతడే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. మొదటి శిష్యుడు ఆ ఒక అరణ్యములో తపస్సుకు కూర్చున్నాడే కాని గురువుగారు చేసిన వివాహ ప్రయత్నం గురించి శ్రీ సంసారము ఎలా మానవుడి పతనానికి హేతువులో ఆలోచించడంతో సరిపోయింది. ఒకరోజు ఒక ముసలి ఆవును చూచి అతని మనసు కరిగి దాని సేవ మొదలుపెట్టాడు. కొంతకాలానికి దాని సేవలో తన తపస్సుకు వ్యాధి లేకుండా పోయిందన్న విషయం తలంపుకు వచ్చి కర్ర తీసుకుని దాన్ని తోలివేశాడు. అది పారిపోతూ ఒక పుట్ట మీద కాలు వేసింది. దాని చాటున తపోనిష్టలో ఉన్న మునీశ్వరుడు తపస్సు భంగమయ్యి అతనిని కప్పవైపమ్మని శపించారు. తన నేరమేమీ లేదని చెప్పి శరణవేడిన అతన్ని చూసి మునీశ్వరుడి హృదయం కరిగింది. వ్యర్థంగా ఎప్పుడు నా నోటి వెంట మాట రాదే, ఎలా వచ్చింది అన్న సంశయంతో ఆ మునీశ్వరుడు తన దివ్య దృష్టితో చూస్తే అతని వృత్తాంతా అర్థమయ్యి అప్పుడన్నారు, నువ్వు గురువు ఆజ్ఞ మీరావు.
వివాహం వద్దన్నావు, అందుకని నీకు ఈ శాపం ప్రాప్తించింది. ఆడకప్పలతో సంసారం చేశాక నీకు తిరిగి మానవ రూపం కలిగి ఉత్తమగతి కలుగుతుంది. అంతవరకు పండరీపురం దగ్గర ఆలయంలో కప్పవై ఉండు అని చెప్పాడు. అంతటా అగస్త్యుడు శిష్యుడు చిత్ర విచిత్ర వర్ణములు కల కప్ప రూపములో ఆలయ కోనేటిలో ఉన్నాడు. ఒకసారి ఒక రాకుమార్తె తన చెలికత్తెలతో కలిసి ఆలయానికి వచ్చి ఆ కప్పను చూచి ఆశ్చర్యపోయింది. కొంతసేపు అందరూ కలిసి దానితో ఆడుకున్నారు. చివరకు ఒక సాధువు కొలను దగ్గర తపస్సు చేసుకుంటుండగా కప్పను అతని మీద వేశారు. అతడు ఆగ్రహించి వాళ్ళందరినీ ఆడకప్పలమోమని శపించాడు. వారు శరణవేడగా ఆ కప్పతో సంసారం చేసిన తర్వాత శాప విమోచనం అవుతుందని చెప్పాడు. అట్లానే ఆ రంగుల కప్ప రూపంలోని అగస్త్యుడు శిష్యుడు తన గురువు ఆజ్ఞానుసారం వివాహం చేసుకోనందుకు కప్ప రూపములో అంతమందితో సంసారం చేయవలసి వచ్చింది. గురువు ఆజ్ఞ అలాంటిది. అన్నగారు ఈ ఘట్టం చదివి వినిపించడంతో నా మనసులో ఒక ఆలోచన కలిగింది. నాన్నగారి శాస్త్ర ప్రకారం మొదటి గురువు చెప్పిన ప్రకారం వివాహం చేసుకోనందుకు నాకు అదే పరిస్థితి అని అన్నగారి ద్వారా నాకు హెచ్చరిక అవుతుందా, లేక కాకతాళీయంగా పుస్తకం తెరవగానే ఆ ఘట్టం వచ్చిందా అని అయినా నేను పైకేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత భీమ్సింగ్లో శ్రీ పాకలపాటి గురువుగారు అదే పుస్తకాన్ని తెప్పించి తెరవటం, అప్పుడు సరిగ్గా అదే ఘట్టం తెరుచుకోవటం చాలా చిత్రంగా తోచింది. పోనీ నేను అన్నగారిని కేవలం అన్నగారుగాను, నాన్నగారిని నాన్నగారిలాగే చూచినా, నేను మహాత్ముడిగా చూచే ఆయన చేతిలో అదే ఘట్టం రావటం నాకు చిత్రంగా తోచి, అది కానీ నాకు దైవం ఇస్తున్న సందేశం కాదు కదా అన్న ఆలోచన వచ్చింది. నేను అన్నగారిని కేవలం అన్నగారుగాను, నాన్నగారిని నాన్నగారిలాగే చూచినా, నేను మహాత్ముడిగా చూచే ఆయన చేతిలో అదే ఘట్టం రావటం నాకు చిత్రంగా తోచి, అది కాని నాకు దైవం ఇస్తున్న సందేశం కాదు కదా అన్న ఆలోచన వచ్చింది. శ్రీ గురువుగారు నవ్వుతూ దీనిలోని నీతి అర్థమైందా అని అడిగారు. నాకు అర్థమైంది, యథార్థమో కాదో నాకెలా తెలుస్తుంది బాబు, మీరే చెప్పాలి అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, ఒకటి గురువు మాట ఉల్లంఘించ సాధ్యం కాదని, రెండు గృహస్థ జీవితం వివేకవంతుడి పరమార్థానికెప్పుడూ అడ్డం కాదని. కానీ మామూలుగా గృహస్థ జీవితం అంటేనే పాపంగా భావిస్తారు కొందరు. కానీ బ్రహ్మచర్యమే చాలా కష్టం. ఏకాంతం ఎంత మంచి చేయగలదో అంత చెడు కూడా చేయగలదు. అందులో ఇది కలియుగం. బ్రహ్మచర్యం నిలుపుకోవటం మరీ కష్టం అని చిరునవ్వు నవ్వి నా కళ్ళల్లోకి చూచారు. కానీ అంతకంటే సూటిగా మాత్రం చెప్పలేదు. అందుకే గురువుగారు ఒక సామాన్యమైన సత్యాన్ని చెబుతున్నారో లేక నా విషయాన్ని గురించి గుప్తంగా చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను అడిగాను, పతనం అంటే జరిగితే ఏ ఆశ్రమమైనా చెరిపే కదా? నిజంగా సంసారాన్ని కూడా ఒక ఆశ్రమంగా గృహస్థాశ్రమం అన్నారు కదా, నడుపుకోలేకపోతే అది విఫలమే కదా? ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యము దంపతులిద్దరూ నడుపుకుంటేనే కదా గృహస్థాశ్రమం అయ్యేది. అందులో ఈ రోజుల్లో జనాన్ని చూస్తుంటే వారి గృహస్థ జీవితాలెలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది. అటువంటప్పుడు పతనం కావటం అంటూ వస్తే ఏ ఆశ్రమమైనా ఒక్కటేనేమో అన్నాను. గురువుగారు నా మాటలు ఎంతో శ్రద్ధగా విని కొంచెం ఆశ్చర్యం పోతున్నట్లు చూచి అన్నారు, అవును బాబు, అవును. కలియుగం చాలా ఘోరమైనది. ఒక్కటేమిటి, అన్ని ఆశ్రమాలు తారుమారవలసిందే. పతనం అయితే ఏ ఆశ్రమమైనా ఒక్కటే. నా మనసు కొంచెం కుదుటపడింది. కానీ తర్వాత కూడా కొంపతీసి గురువుగారు చెప్పింది వ్యక్తిగతంగా నా విషయమేమన్న సంశయం
గురువుగారు చెప్పింది వ్యక్తిగతంగా నా విషయమేమోనన్న సంశయం పూర్తిగా పోలేదు. ఒకసారి అర్ధోక్తిలో ఆయనతో హెచ్చరించినా నవ్వి ఊరుకున్నారు, కానీ ఏమీ అనలేదు. అంతలో కాఫీ టిఫిన్లు అయ్యాయి. అవి తీసుకొని కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని పంచలోకి వచ్చి కూర్చున్నాం. మధ్యాహ్నం 3 గంటలవుతోంది. అప్పుడు నేను, బాబుగారు, నేను ఎవరినైనా పెద్దలను దర్శించినప్పుడు నా డైరీలోనే నేను ఒక గొప్ప భక్తులను దర్శించాను అని, కానీ ఒక గొప్ప యోగిని లేక ఒక గొప్ప సిద్ధులను దర్శించానని వ్రాసుకునే అలవాటుంది. కానీ మీ గురించి ఏ విధంగా వ్రాసుకోవాలో అర్థం కావడం లేదు. దయ ఉంచి ఎలా వ్రాసుకోమంటారో చెప్పండి అంటే ఆ విషయం వారినే తేల్చి చెప్పమని నా భావం అన్నాను. బాబుగారు ఏమిటి అన్నారు. తిరిగి నా ప్రశ్న చెప్పాను. మౌనంగా ఊరుకున్నారు. చాలాసేపు సమాధానం చెప్పబోతున్నారు కాబోలని ఎదురు చూస్తే 10 నిమిషాలైనా ఆయన మాట్లాడే చిహ్నాలు ఏమీ కనిపించలేదు. ఏం బాబు, ఏం చెబుతారు అన్నాను. మళ్ళీ ఏమిటి, దేని గురించి, మీ ప్రశ్న ఏమిటి అన్నారు. మళ్ళీ చెప్పాను. మళ్ళీ మౌనం. ఏం బాబు అది? నేను అడగకూడని ప్రశ్న అయితే చెప్పండి, అడగను. నాకు జిల్లెళ్ళమూడి వెళ్ళిన దగ్గర నుంచి మహాత్ముల దగ్గరైనా చొరవగా మాట్లాడటం అలవాటయ్యి తోచిందల్లా అన్నాను. నాకు ఏది అడగొచ్చో ఏది అడగరాదో తెలియదు అన్నాను. దానికేం తప్పేముంది, పర్వాలేదు అన్నారు, కానీ సమాధానం చెప్పలేదు. మరైతే సెలవివ్వండి అన్నాను. చిరునవ్వి నవ్వి మౌనం వహించారు. మళ్ళీ అడిగాను. అప్పుడు నా దగ్గర ఎర్ర డైరీ ఉండాలి. అది చూచి మీకేది తోస్తే అది వ్రాసుకోండి అంటూ కుటీరంలోకి వెళ్ళి పెట్టిలో పుస్తకాలన్నీ తీసి చాలాసేపు వెతికారు. కానీ కనిపించలేదంటూ బయటకు వస్తూ కొన్ని పాత ఉత్తరాలు, ఒక బైండ్ పుస్తకము తెచ్చారు. ఆ పుస్తకం కనిపించలేదు. ఇవి మా ఇంటి నుంచి, సోదరుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు. ఇప్పుడు మా వంశం వారెవరూ లేరులేండి, అందరూ గతించిపోయారు, నేనొక్కడనే. అయితే మీ వాళ్ళెవరు? మీ ఆచూకీ తెలిసి మిమ్మల్ని తిరిగి ఇంటికి రమ్మని నిర్బంధించలేదా?